నమస్కారం పద్మ గారు. నమస్తే అండి. మేడం ఇప్పుడు కాదంబరి జత్వం అనేది విషయంలో మనకి చాలా అప్డేట్స్ వస్తున్నాయి. నిజంగా అధికారం అడ్డం పెట్టుకొని ఎంత చేశారనేది వన్ బై వన్ ఇప్పుడు ఆ సాక్షులు కూడా రివర్స్ అవ్వటం కావచ్చు ఇవన్నీ. అలాగనే ఐపీఎస్ ఆఫీసర్లు ఒక పైన అతను ఎవరో చెప్పారనుకుందామండి, చెప్పారని చెప్పేసి ఇష్టానుసారంగా వాళ్ళకున్న అధికారాన్ని మొత్తం దుర్వినియోగం చేసుకుంటూ ఈ రోజున వాళ్ళు కూడా ముద్దాయిలుగా ఉండాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే అండి, వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్‌గా మనం చూడటానికి వీల్లేదు. వీళ్ళని జగన్ సర్వీస్ పోలీస్ ఆఫీసర్స్ కింద పరిగణించాల్సి ఉంటుంది. జనరల్‌గా ఏంటంటే ఒక ధైర్యం ఉన్న, నిజాయితీగా ఉండి, ఒక నిబద్ధతతో పనిచేసే ఆఫీసర్ ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు తెలుసో తెలియకో ఇది మీరు చెయ్యండి, ఈ తప్పుడు పని మీరు చెయ్యండి అంటే అది కుదరదు సార్, రూల్ అది ఒప్పుకోదు అని చెప్పి అడ్డం తిరిగేవాళ్ళు చాలామంది ఉంటారు. అది వ్యక్తిగత ధైర్య సాహసాలు అది. ఈ పోస్ట్ కాకపోతే ఇంకో పోస్ట్‌కి వెళ్ళి పని చేసుకుంటాం. ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలను మేము అమలుపరచము అనే ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. గతంలో వీళ్ళ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉండేది. ఇలా అడ్డదిడ్డంగా పనులు చేసే వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉండేది. అయితే ఇప్పుడేంటంటే ఎక్కువ శాతం మీరు ఒక పోస్టింగ్ కోసమో, లేకపోతే మీరు చేస్తున్న కరప్షన్‌ని మీరు మాస్క్ చేసుకోవడం కోసమో, లేకపోతే కొంతమందికి అదొక షోక్ కూడా ఉంటుంది. రూలింగ్ పార్టీ వాళ్ళతో చాలా క్లోజ్‌గా ఉన్నట్టుగా కనిపించడం ఇదంతా. సో, ఇలాంటి ఆఫీసర్స్ మనకి ఎక్కువైపోయారు. గతంలో ఎవరు కూడా ట్రాన్స్‌ఫర్స్ వచ్చినప్పుడు మేము ఈ పోస్ట్ అయితేనే చేస్తాము, ఈ పోస్ట్ మాకు కావాలి అని వెళ్ళి అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఏదో హెల్త్ రీజన్స్ వల్ల భార్యకో, పిల్లలకో ఏదైనా బాలేకపోతే, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ మధ్యలో ఇబ్బంది పడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే వెళ్ళి మమ్మల్ని కన్సిడర్ చేయండి అని రిక్వెస్ట్ చేసేవాళ్ళు. అంతేకాని మేము అక్కడికైతేనే వెళ్తాము, లేదు ముందు మనం వింటూ ఉంటాం కొంతమంది డబ్బులిచ్చి పోస్టింగ్స్ తెచ్చుకుంటున్నారని. ఈ జాడ్యాలన్నీ కూడా ఈ గత 20 ఏళ్లలో మొదలయ్యాయి. అంతకుముందు లేదు. అండ్ క్రమేపీ పెరుగుతున్నాయి. అసలు ఐపీఎస్ ఆఫీసర్స్‌కి రాజకీయ నాయకులతో అంత అంటకాగాల్సిన అవసరం ఏముందండి? అసలు ఎగ్జిక్యూటివ్ ఎప్పుడైతే లెజిస్లేటివ్ పవర్‌కి సకంబ్ అవుతుందో అప్పుడే సగం మొదలవుతుంది. మీకు ఎప్పుడైనా కూడా మితిమీరిన కరప్షను, రాజకీయ జోక్యం ఇవన్నీ వచ్చినప్పుడు వ్యవస్థ పాడైపోతుంది. అంటే రాటన్ అంటాం కదా, కుళ్ళిపోతుంది లోపల నుంచి. ఇక్కడ జరిగింది అదే. ఇక్కడ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు నలుగురు పోలీస్ ఆఫీసర్స్, మీరు ముగ్గురు అన్నారు కానీ ఇంకొక ఆయన పేరు కూడా వచ్చింది. మాజీ డీజీపీ గారి పేరు కూడా వస్తుంది. సో, నలుగురు పోలీస్ ఆఫీసర్స్, నలుగురిలో ఒక్కళ్ళకి లేదా అండి ధైర్యం, ఇది ఇల్లీగల్, ఇది ఇలా చేయకూడదు, దిస్ ఈజ్ అగెయిన్స్ట్ ద నార్మ్స్ అనేది ఒక్కళ్ళకి స్పృహ లేదా? అందరూ వాళ్ళ విపరీత అధికారాలు అంటే ఒక పోలీస్ గూండాల్లాగా బిహేవ్ చేశారు. ఇట్స్ నాట్ పోలీస్ ఆఫీసర్స్ లాగా వాళ్ళు చేయలేదు. ఇది పోలీస్ గుండాయిజం. ఇది లిటరల్‌గా ఒక మహిళ మీద ఎక్కడో, మన రాష్ట్రం కాదు, ఆవిడ ఎక్కడో మహారాష్ట్ర, గుజరాత్‌లో పుట్టి పెరిగిన ఆవిడ, మహారాష్ట్రలో సెటిల్ అయిన ఆవిడకి అసలు ఆ సెడ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నంలో, దానికి సంబంధం ఏంటి అని ఆలోచించే విచక్షణ కూడా వీళ్ళకి లేదా? తప్పులు తడగ్గా ఒక ఫాల్స్ కేసు పెట్టి ఆ కేసు మిషన్ మీద ఆవిడని తీసుకొస్తారు. ఎందుకు? ఆవిడ ఇంకో ప్రైవేట్ కేసు ఎవరి మీదో పెట్టారు, ఒక ఇండస్ట్రియలిస్ట్ మీద. ఇండస్ట్రియలిస్ట్ పేరు కూడా ఇప్పుడు అందరికీ తెలుసు, సజ్జన్ జిల్లాలని. అతన్ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఈ అమ్మాయి మీద ఇంకొక కేసు పెట్టి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చి ఆ కేసు విత్డ్రా చేయమని ఆ అమ్మాయి మీద ప్రెషర్ తీసుకురావడం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం జనరల్‌గా ఇప్పుడు ఒక సివిల్ కేసులో మీరు ఇన్వాల్వ్ అవ్వండి అంటే పోలీస్ వాళ్ళు స్టాండర్డ్‌గా చెప్పే ఆన్సర్ ఏంటంటే, మీది ఆక్యుపైనా ఏదైనా మీరు కోర్టు ద్వారా చూసుకోండి మేడం, లేకపోతే మధ్యవర్తుల ద్వారా చూసుకోండి. సివిల్ కేసులో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వకూడదు, మాకు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్సే ఉన్నాయి వీటి మీద అని చెప్తారు మామూలు వాళ్ళకి చెప్పే ఆన్సర్. బట్ ఈ కేసు విషయంలో మీరు గమనిస్తే చాలా అత్యుత్సాహంతో 6:30కి కంప్లైంట్ పెట్టాడు ఆ కుక్కల విద్యాసాగర్ అనే అతను. 6:30కి పెట్టిన కంప్లైంట్‌కి 7:30 కల్లా వీళ్ళు దాన్ని మొత్తం కేసు కట్టేసేసి కోర్టు దగ్గర పంపించడానికి కూడా రెడీ అయిపోయారు, మ్యాజిస్ట్రేట్ దగ్గర పంపించడానికి. సేమ్ డే మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్నారు, టీముని సెట్ చేసేసుకున్నారు. ఆ టీంకి కమిషనర్ గారు చాలా అదేదో అంటారు కదా, హఠాత్, ఐ డోంట్ నో ద వర్డ్ దట్ యూస్, అంత ఎమర్జెంట్ నీడ్లో ఆగమగాల మీద అసలు ఎట్లా చేస్తారండి నాకు అర్థం కాదు. ఒకే రోజు 6:30కి మొదలైతే సాయంత్రం వాళ్ళు ఫ్లైట్లో కూడా ఎక్కేసి వెళ్ళిపోయారు అక్కడికి. ఎప్పుడైనా మీరు వ్యవస్థ ఇంత ఫాస్ట్గా పనిచేయడం చూసారా మీరు? అసలు ఎప్పుడైనా చూసారా మీరు? అంటే ఒక్క రోజులో 6:30కి ఒక వ్యక్తి కంప్లైంట్ చేసి 7 సాక్షులు ఉన్నారు, ఆ అమ్మాయి ఒక ఫాల్స్ ఇది పెట్టి పేపర్లు క్రియేట్ చేసి ఆ ప్రాపర్టీ ఇచ్చేస్తోంది, కాజేసే ప్రయత్నంలో ఉంది, 5 లక్షలు అమ్మాయికి పే చేశారు నమ్మి
అని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు కనీసం విచారణాధికారి అనేవాడు ఆ 7 సాక్షులను పిలిచి మాట్లాడటం అదంతా అయిన తర్వాత వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా, ఈ అమ్మాయి చెప్పింది నిజమా అబద్ధమా, అక్కడ పెట్టిన పేపర్స్ స్టాంప్ పేపర్ ఏదైతే ఉందో అది ఎక్కడ కొన్నారు, ఎవరు కొన్నారు, అది ఇవన్నీ కూడా మామూలుగా ఏంటంటే ఎఫ్ఎస్ఎల్కి పంపించి వాళ్ళ సిగ్నేచర్స్ కరెక్టా కాదా ఇవన్నీ కూడా వెరిఫై చేయాలి. అట్లాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి పంపించి ఈ స్టాంప్ ఎప్పుడు అమ్మారు, ఎవరికి అమ్మారు, ఇవన్నీ కూడా తీసుకోవాలి. అవన్నీ ఏంటంటే వీళ్ళు చెప్తే నమ్మడం కాదు, వీళ్ళు చెప్పింది రాసుకోవాలి కంప్లైంట్ కింద. బట్ వెరిఫై చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మీద, ఐఓ మీద ఉంటుంది. అదేమీ లేకుండా ఒక్క రోజులో ఇవన్నీ అయిపోయాయంట. మ్యాజిస్ట్రేట్ గారు మరి ఏ ఆధారాల బేసిస్గా ఒక సివిల్ కేసులో సెర్చ్ చేయమని ఇచ్చారో అది అర్థం కాలేదు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ద మ్యాజిస్ట్రేటల్ ఆర్డర్స్ కానీ, బట్ అసలు అర్థం కాని పరిస్థితి, ఇంత ఫాస్ట్గా ఎట్లా చేశారు వీళ్ళని. ఇంకోటి కూడా ఏంటంటే మొవ్వకు సంబంధించిన వ్యక్తి, మొవ్వ మండలానికి సంబంధించిన వ్యక్తి కుక్కల్ విద్యాసాగర్ వచ్చి ఇబ్రహీంపట్నంలో ఎట్లా పెట్టాడు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. వాళ్ళు కంప్లైంట్ అక్కడ ఎందుకు పెట్టాడు ఆ పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే అతను అక్కడ అతను కాదు, పోనీ ఈ అమ్మాయి అక్కడ వాస్తవ్యురాలు అక్కడ పర్సన్ కాదు, షీ లివ్స్ ఇన్ ముంబై. సో అసలు ఈ అమ్మాయి వాళ్ళ కనీసం కామన్ సెన్స్ లేకుండా పోయింది. అంటే ఈ అమ్మాయి హైదరాబాద్ తప్పితే ఆ అమ్మాయి ఎక్కడికి రాలేదు అని చెప్తున్నారు అందరూ. సో అసలు సంబంధమే లేని ఏరియాలో అసలు ఒక ల్యాండ్ ఎలా అమ్మాలనుకుంటుంది అమ్మాయి, ఆ ల్యాండ్ అమ్మాయి ఎప్పటి నుంచి అమ్మాయి పొజిషన్లో ఉంది, కనీసం ఈసీ తీసుకొని చూడాలి కదా. ఈసీలో ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే ఆ ల్యాండ్ మీద చాలా ఎస్ఎఫ్సికి ప్లెడ్జ్ చేసిన ల్యాండ్ అది. సో ప్లెడ్జ్ చేసిన ల్యాండ్ అమ్మాయి ధైర్యం ఎవరికి ఉంటుందండి, ఎవ్వరు చేయరు కదా. అది ప్లెడ్జ్ చేసిన ల్యాండ్ మీద ఎందుకు ఫాల్స్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు ఎవరైనా, అది అమ్మలేమని తెలుసు కదా వాళ్ళకి. ఇప్పుడు కొనుక్కునేవాడు కూడా ఈసీ తీసుకుంటాడు కదా, అమ్మేటప్పుడు మనం తీసుకుంటాం, కొనేవాడు తీసుకుంటాడు. సో అతను ఈసీ తీసుకోలేదా. వీటన్నిటికీ ఇంకా తమాషైన విషయం ఏంటంటే ఈ కేసు ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ ఇద్దరు పర్సన్స్ ఎవరైతే 5 లక్షలు ఇచ్చారు అని చెప్పి రాశారో కంప్లైంట్లో, వాళ్ళే వచ్చి అసలు ఈ సినిమా యాక్టర్స్కి మాకు సంబంధం లేదు, ఈవిని మేము ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు, ఈవిడ ఎప్పుడు కనీసం రాను కూడా రాలేదు ఇటువైపు, మాకు 5 లక్షల సంగతి తెలియదు, ఈ పొలం సంగతి అంతకన్నా తెలియదు, మేమేదో తిరుపతి దర్శనాలకు వెళ్దాం కదా అని చెప్పేసి మేము ఆధార్ కార్డ్స్ ఇస్తే ఆ ఆధార్ కార్డ్స్ని ఇట్లా మిస్యూజ్ చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో పోలీస్ శాఖ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇంత సిగ్గుమాలిన పనులు చేయడానికి వాళ్ళకి అసహ్యం అనిపించదా అండి, ఇంత మరి అంటే ఇంత ఇల్లాజికల్గా. మీరన్న వెర్షన్లో కూడా చూసుకున్నట్టయితే ఒక సీక్రెట్ గదిలో వీళ్ళని బంధించి ఇంట్రాగేట్ చేయటం అనేది అది కూడా తప్పే. అసలు ఇక్కడ తప్పుల మీద తప్పులు జరిగాయండి. ఇక్కడ మన స్టేట్లో జరిగింది అంతా 2వ తారీఖు జరిగింది ప్రహసనం. 3వ తారీఖు ముంబైలో 3rd వీళ్ళు వెళ్ళి 8:30 కల్లా ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేసి 9:30 కల్లా వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేసేసి ఆ ఇల్లు మొత్తం సోదా చేసేసి, మామూలుగా సోదా చేసినప్పుడు ఏంటంటే పంచనామా లాగా రాస్తారు. అంటే ఏంటంటే పెద్ద మనుషుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏమేమి దొరికాయి అవి సీజ్ చేసినట్టుగా వాటి వివరాలు అవి రాసి సాక్షుల సంతకాలు తీసుకొని వీళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళకు ఒక కాపీ ఇచ్చి వీళ్ళ దగ్గర ఒకటి ఇలా పెట్టుకుంటారు. ఇది నార్మల్గా ఎనీ పోలీస్ ఆఫీసర్ వుడ్ ఫాలో దిస్. అక్కడ ఇలాంటిది ఏమీ జరగలేదు, పంచనామా లాంటిది ఏమీ లేకుండా సీజ్ చేసామంటాం. ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఏవైతే సాఫ్ట్వేర్ ఇవి ఉన్నాయి డివైసెస్ ఉన్నాయో లైక్ ల్యాప్టాప్ కానివ్వండి, ఫోన్స్, దాదాపు 10 ఫోన్స్ సీజ్ చేశారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరివి కలిపి. ఇవన్నీ చేయటం ఒక ఎత్తు, వాటిని తీసుకొచ్చి ఇక్కడ మ్యాజిస్ట్రేట్కి అప్పచెప్పాలి. తర్వాత అయినా కూడా మ్యాజిస్ట్రేట్కి అప్పచెప్పాలి. అది క్లియర్గా బెయిల్ ఆర్డర్లో కూడా మెన్షన్ చేశారని మనకి వస్తున్న వార్తలు మీడియాలో. బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా పాయింట్ మెన్షన్ చేశారని, మీరు ఇచ్చేయలేదని. ఈవెన్ బాధితురాలు కూడా స్వయంగా చెప్పారు, నావన్నీ సీజ్ చేశారు, మొత్తం రీఫార్మేట్ చేసేసారు, నాకు ఇంతవరకు అప్పచెప్పలేదు నావని. ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకా ఈ అమ్మాయి ఎట్లాగో ఈ అమ్మాయికి బయట నుంచి హెల్ప్ రాకూడదు, ఈ అమ్మాయిని అంటే ఫిజికల్గా ఫైనాన్షియల్గా ఈ అమ్మాయిని స్క్వీజ్ చేయాలి, ఎవరు బయట వాళ్ళు వచ్చి ఈ అమ్మాయికి హెల్ప్ చేయడానికి వీలు లేకుండా వాళ్ళ బ్రదర్ ఎక్కడో పాపం ఆయన దుబాయ్లో బిజినెస్ చేసుకునే అతని మీద లుకౌట్ నోటీసులు ఇచ్చారు. లుకౌట్ నోటీసులు ఇచ్చి అతని మీద కూడా కేసు పెట్టారు. కేసు పెట్టేటప్పటికేంటి అతను రాలేని పరిస్థితి లుకౌట్ నోటీస్ ఉండటం వల్ల. అలాగే 18 బ్యాంక్ అకౌంట్స్, వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేశారు, బ్రదర్ వాడితో సహా. జనరల్గా ఏంటంటే నేరం ఆరోపించబడింది ఈ అమ్మాయి మీద. వాళ్ళ బ్రదర్ ఏం చేశాడు, వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు, వాళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం ఏంటి. వాళ్ళని అక్కడ నుంచి 3వ తారీఖు బై రోడ్ తీసుకొచ్చారు. వీళ్ళు వెళ్ళటం ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళారు, మరి తీసుకొచ్చేప్పుడు వాళ్ళ మటుకు బై రోడ్ తీసుకొచ్చారు. బై రోడ్ తీసుకొచ్చేసి వాళ్ళని ఐ థింక్ 4th ఏమో తీసుకొచ్చినట్టున్నారు ఇక్కడికి, 6th కానీ వాళ్ళని కోర్టులో సరెండర్ చేయలేదు. మరి ఈ మధ్యలో 2 రోజులు వాళ్ళని ఎక్కడ పెట్టారు ఈ 2 రోజులు? అది ఇల్లీగల్ కాదా? జనరల్గా మనకి
ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అనేది వాళ్ళకి చెప్పాలి, పరిస్థితులు ఏంటనేది. అలాగే వాళ్ళు లీగల్ హెల్ప్ తీసుకునేటట్టుగా వాళ్ళకి ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం, అట్లాగే బయట వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో ఇన్ఫామ్ చేసే అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ చెయ్యాలి. పంచనామా చేస్తే వాళ్ళకి కాపీ ఇవ్వడం, అట్లాగే వాళ్ళకి బెయిల్ అప్లై చేసుకునే ఇది కూడా ఉంటుంది, హక్కు ఉంటుంది. అవి ఏమీ చేయకుండా బెయిల్ ఈ కేసులో మీరు గమనిస్తే చాలా రోజులకు వేసుకున్నారు వాళ్ళు పాపం. మనకి యూజువల్గా దేర్ ఇస్ అ లీగల్ టెనెట్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అండ్ బెయిల్ ఈజ్ అ రూల్ అంటారు ఎప్పుడు కూడా. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా బెయిల్ పొందే హక్కు ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇల్లీగాలిటీస్ అండి. అసలు అక్కడ నుంచి వచ్చేటప్పుడు వీళ్ళు ఎవరన్నా అసలు లేడీ కానిస్టేబుల్స్ కానివ్వండి, లేడీ ఆఫీసర్స్ కానీ ఎవరైనా ఉన్నారా వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు, అట్లాగే ఇక్కడ ఇంట్రాగేట్ చేసేప్పుడు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ మనకి. క్వశ్చన్ మార్క్స్ అసలు లేడీ ఆఫీసర్స్ ఎవరు ఇన్వాల్వ్ అయినట్టుగా ఇప్పటివరకు అయితే మనకి రావట్లా న్యూస్. ఆ టీంలో ఎవరైనా ఉన్నారా లేదని. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత 2 రోజుల పాటు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కింద ఉండే ఒక గెస్ట్ హౌస్, ఆ గెస్ట్ హౌస్లో పెట్టి విచారించారంటున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారించారంటున్నారు. అది రాత్రిపూట చేశారనే న్యూస్ వస్తుంది. రాత్రిపూట ఎందుకు చేస్తారండి? అసలు మహిళల్ని చేయకూడదు కదా. మహిళల్ని ఎలా చేస్తారు అసలు మీరు రాత్రిపూట విచారణ? అంత అర్జెంట్ ఏముంటుంది అసలు మీరు రాత్రిపూట విచారణ చేసే పనేంటి? మీరు తీసుకొచ్చింది ఒక సివిల్ కేసులో. మీరు వెరిఫై చేయాల్సిన అంశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి దాంట్లో. బికాస్ ఈ ఒక్క కేసు మీద మీరు తీసుకొస్తే ఆ కేసు ఫాల్సా, ఇది ఎప్పుడు కొన్నావు, ఇది నువ్వు ఎలా అమ్మాలనుకున్నావు, ఇంతే కదా నువ్వు చేయాల్సిన ఇది ఎంక్వైరీ. అది డే మొత్తం సరిపోదా మీకు? వారం 10 రోజులు చేసే పని ఉంటుందండి. అసలు ఇంత ప్రొలాంగ్డ్గా నైట్ టైమ్స్ కూడా చేసే పని ఏంటి? ఆ అమ్మాయి చెప్తుంటే చాలా బాధేసింది నాకు. కనీసం మంత్లీ అమ్మాయి పీరియడ్స్ వస్తే కూడా అమ్మాయి కనీసం నాప్కిన్స్ తెచ్చే పరిస్థితి కూడా లేకపోతే, శానిటరీ నాప్కిన్స్, వీళ్ళు అసలు మనుషులండి అసలు వీళ్ళు? ఎంత పోలీస్ ఆఫీసర్స్ అయినా వీళ్ళకి మినిమం ఇవి తెలీదా? బేసిక్స్ కదా అవి. ఒక మహిళని అంత ఇల్ట్రీట్ చేయాల్సిన అవసరం ఏంటి? అంత హెరాస్ చేయాల్సిన అవసరం ఏంటి మీకు? మీకు వ్యక్తిగతమైన ఎజెండా లేకపోతే మీరు మీ బాస్ని ప్లీజ్ చేయటానికో, ఈ సూత్రధారులకి ఏదో మేలు కలిగించడానికో, లేకపోతే మీరేమన్నా డీల్స్ మాట్లాడుకున్నారో, ఇప్పుడు వస్తుంది 100 కోట్లు తీసుకో ఏదో అట్లా వస్తున్నాయి మీడియాలో, అవి ఎంతవరకు నిజమో తెలియదు కానీ, బట్ ఏదో ఒక పర్సనల్ ఎజెండా లేకపోతే మటుకు ఒక వ్యక్తిని, వాళ్ళ కుటుంబాన్ని ఇన్ని విధాలుగా మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా హింసించి వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం లేకుండా చేసి, ఆమెకి భాష రాదు, భాష రాని వ్యక్తిని మీరు అసలు అట్లా టార్చర్ చేయటం ఏంటి? ఒక ఇంటర్ప్రెటర్నన్నా పెట్టుకున్నారా మీరు ఆమెకి ట్రాన్స్లేట్ చేసి చెప్పడానికి? అదేమీ లేదు. ఆ అమ్మాయి చెప్తుంది వైట్ పేపర్స్ మీద సిగ్నేచర్స్ తీసుకున్న తర్వాత కానీ మాకు బెయిల్ అప్లై చేయడానికి కుదరలేదు. దాంట్లో ఏం రాసుకున్నారో ఏంటో అది తీసుకెళ్ళి మరి ఎక్కడ సబ్మిట్ చేశారో అక్కడ బాంబేలో కేసు డ్రాప్ చేశారు. ఈ అమ్మాయి అక్కడ అవైలబుల్గా లేదు, సాక్ష్యాలు ఇవ్వడానికి రాలేదు అని. సో ఆ కేసు, అమ్మాయి పెట్టిన ప్రైవేట్ కేసు ఏదైతుందో అది వీగిపోయింది కోర్టులో. సో ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళంతా ఇప్పుడు ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ సహా అందరు వీళ్ళు పాత్రధారులే అండి. పైనుంచి ఎవరో వీళ్ళని ఆడిస్తున్నారు. బొమ్మలాట ఉంటుంది చూసారా, వెనకాల వాళ్ళ ఇది వేరే వాళ్ళు ఎవరో లాగుతున్నారు. ముందు వీళ్ళంతా మనకు కనిపిస్తున్న పాత్రధారులు. ఈ పాత్రధారులు ప్యాసివ్ మటుకు కాదు. వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్, ఎంతో కష్టపడి చదువుకొని ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు. ఎవరో చెప్పినంత మాత్రాన వీళ్ళు తప్పుడు పనులు చేయాలని ఎక్కడుందండి? స్పైన్ లేదా వీళ్ళకి? దే క్యాన్ స్టాండ్ అప్ టు దెమ్సెల్వ్స్. అంత స్పైన్లెస్కి ఎందుకు తయారైంది వ్యవస్థ? ఇది ఇక్కడ ఒక వ్యక్తి చేసిన తప్పుగా మనం భావించడానికి లేదు. ఇది ఒక వ్యవస్థ మొత్తం కలిసి ఒక మహిళ ఆమె కుటుంబాన్ని మీద దాడి చేశారు. ఇది ఎందుకు చేశారు అంటే ఒక ప్రైవేట్ కేసు, అది నిజమా అబద్ధమా అనేది అక్కడ కోర్టు తెలుస్తుంది. అసలు దానికి దీనికి సంబంధం లేదు. అది వేరే కేసు. ఆ అమ్మాయి వేరే దాని మీద వేసుకుంది. అది ఏంటి అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మీరు ఈ అమ్మాయిని ఈ కేసు మిషన్ మీద ఎక్కడికి తీసుకొచ్చి ఆ కేసు నువ్వు దానిలోంచి అంటే యూ హ్యావ్ టు గివ్ హిమ్ ఏ క్లీన్ చిట్ అన్నట్టుగా ఈ అమ్మాయి మీద ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ కేసు పోయే విధంగా ప్రవర్తించడం అనేది ఇది దారుణం.